హలో అందరికీ. రీసెంట్గానే మా కంపెనీ మమ్మల్ని మెయిన్ క్యాంపస్కి షిఫ్ట్ చేసింది. అంటే మా ట్రైనింగ్ పీరియడ్ అయిపోయి మేము ఇప్పుడు బెంచ్కి అలొకేట్ అయ్యామన్నమాట. సో హైదరాబాద్లో ఉన్న మెయిన్ క్యాంపస్ దట్ ఈస్ గచ్చిబౌలికి మమ్మల్ని షిఫ్ట్ చేసింది. యాక్చువల్గా నన్ను చాలామంది ఈ జాబ్లో ఎలా జాయిన్ అయ్యావు, దీని ప్రొసీజర్స్ ఏంటి, ఇవన్నీ చెప్పమని చాలాసార్లు అడిగారు. దిస్ టైమ్ ఐ వాజ్ రెడీ టు టెల్ వాట్ హ్యాపెన్ యాక్చువల్లీ. అంటే నేను ఇంకా క్లారిటీగా తెలుసుకొని లైక్ మై ఎక్స్పీరియన్స్ ఏంటని తర్వాత మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. బట్ ఇట్ ఈస్ ద టైమ్ అని అనిపిస్తుంది నాకు కూడా. ఓకే, నేనైతే క్యాబ్జెమినీలో వర్క్ చేస్తున్నాను. ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎంఎన్సీ కంపెనీస్ ఇన్ హైదరాబాద్. నేను ఇది ఆన్ క్యాంపస్లో వచ్చిందండి నాకు ఈ జాబ్. బీటెక్ థర్డ్ ఇయర్ ఎండింగ్ అప్పుడు. అయితే 1 ఇయర్ ఫైనల్ ఇయర్ అయినంత వరకు ఐ వాజ్ జస్ట్ ఆన్ మై స్టడీస్ అనమాట. ఆఫ్టర్ దట్ నాకు ఏప్రిల్లో మా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోతే ఆల్మోస్ట్ డిసెంబర్లో వచ్చింది దీని ఆఫర్ లెటర్. టిల్ 6 months వెయిట్ చేయించారు. సో డిసెంబర్ ఎండింగ్లో వచ్చింది అండ్ ఆల్మోస్ట్ ఏప్రిల్ ఎండింగ్, ఆల్మోస్ట్ ఏప్రిల్ మిడ్ వరకు అనుకుంటా నాకు ట్రైనింగ్ అయింది. ఆ పీరియడ్లో లైక్ జావా, ఇంకా ఏదో ఒక కోర్ సబ్జెక్ట్ లైక్ నాకైతే ఆటోమేషన్ టెస్టింగ్, నా ఫ్రెండ్స్ వాళ్ళకి జావా వచ్చింది, కొన్ని మందికి డేటా సైన్స్, అలా కొన్ని వస్తాయన్నమాట. ఇట్ డిపెండ్స్, కంపెనీ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి మనకి అలొకేట్ చేస్తారు. అలా మనం ఒక 4 months ట్రైనింగ్లో ఉంటాం. అండ్ ఇన్ దట్ ట్రైనింగ్ విల్ హ్యావ్ సో మెనీ సార్ట్ ఆఫ్ ఎగ్జామ్స్. లైక్ వి కాంట్ ఎస్టిమేట్ అనమాట. అన్ని ఎగ్జామ్స్ రాస్తాము. సో అవన్నీ క్లియర్ చేసిన తర్వాత విల్ గెట్ ఇన్ టు ద యాక్చువల్ బెంచ్ పీరియడ్ అనమాట. అట్ దిస్ పాయింట్ ఆఫ్ నోట్ నేను ఒకటి చెప్పాలి, మనం కాలేజ్లో నేర్చుకున్న వాటికి ఇక్కడికి ఏం సంబంధం ఉండదు. హియర్ విల్ కమ్, మనం ఇంకా ఫస్ట్ నుండి ఏబిసిడి నేర్చుకుంటున్నట్టే అన్నీ నేర్చుకోవాలి. ఇన్డెప్త్గా ఉంటాయి కదా కొంచెం, కాలేజ్లో మనం బేసిక్గా నేర్చుకుంటాం. సో భయపెట్టట్లేదు, బట్ వీ క్యాన్ మేనేజ్ అని చెప్తున్నా. సో ట్రైనింగ్ అయ్యాక కొన్ని రోజులు మనల్ని ఫ్రీ బర్డ్స్లో వదిలేస్తారు. మనం ఈ టైంలో వాళ్ళు చెప్పినవన్నీ కూడా మర్చిపోతూ ఉంటాము. సో ఆ టైంలో రీకలెక్ట్ చేసుకుంటే బెస్ట్. దాని తర్వాత మనకి కొన్ని మందికి అసైన్ చేస్తారనమాట మనల్ని చూసుకోమని. సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. లైక్ మనకి ఇప్పుడు ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి ఫ్రమ్ ద ప్రాజెక్ట్ పీపుల్ అనమాట. సో ఆ ఇంటర్వ్యూస్ మనం అటెండ్ అవుతూ ఉండాలి. యునో వాట్, ఆ ఇంటర్వ్యూ వస్తుందని కూడా మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఉండవు, ర్యాండమ్గా వస్తాయన్నమాట. వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఇంటర్వ్యూ కొంచెం డెప్త్గానే అడుగుతారు అండ్ కొంచెం మంది ఈజీగా కూడా అడుగుతారు. డిపెండ్స్ ఆన్ ద ఇంటర్వ్యూయర్ అనమాట. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, మీరు ప్రాజెక్ట్కి అలొకేట్ అయిపోతారు అండ్ యుల్ బీ ద ఫైన్ ఎంప్లాయ్. లేకపోతే విల్ బీ వెయిటింగ్ ఆన్ ద బెంచ్ అనమాట. బట్ ఎంత త్వరగా క్లియర్ చేసుకుంటే అంత బెస్ట్. ఎందుకంటే బేగా టెన్షన్ వదిలేస్తుంది, లేకపోతే ఎప్పుడు కాల్స్ వస్తాయా అని వరీ అవుతూ కూర్చుంటాం. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి క్యాబ్జెమినీ అయితే నాకు చాలా నచ్చింది. బికాజ్ ఇక్కడున్న వర్క్ ఎన్విరాన్మెంట్ కానీ, లేకపోతే ఇక్కడ ఇప్పటివరకు మాతో కనెక్ట్ అయిన ట్రైనర్స్, లేకపోతే టీమ్ మెంబర్స్, మేనేజర్స్, వీళ్ళందరూ చాలా ఓపెన్గా ఉన్నారు. సో ఇట్ హెల్ప్ మీ అని అంటాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి.